హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్మెస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ ఎదురు చూస్తున్నట్టు రింగ్ బీడ్ డిజైన్ తీసుకొచ్చేసారండి. సో నా దగ్గర ఈ టైప్ ఆఫ్ బీడ్ ఉంది. మీకు అవైలబుల్ బీడ్ తోటి మీరు ట్రై చేయండి. సో నాట్ ఈ విధంగా వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. నాట్ని టైట్గా వేసుకోవద్దండి, ఎందుకంటే మనం నీడిల్ని అదే నాట్ కింది నుంచి తీసుకుంటున్నాం. సో ఈ విధంగా తీసుకొని నాట్ని ముందరికి తీసుకొని వెనక్కి లాగేసి ఇలా సింగిల్ క్రోషా నాట్ వేసుకోవాలి. నాటన్నా సింగిల్ క్రోషా ఒకటే వస్తుంది కదా. సో ఈ విధంగా తీసుకొని రింగ్ బీడ్ మొత్తం నేను సింగిల్ క్రోషాస్ వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే డబల్ క్రోషా వేసుకోవచ్చు, ఇంకా డిజైన్ ఎక్స్టెన్షన్ కావాలంటే ట్రిపుల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ముడి యొక్క రెండో చివర ఉంది కదా, దాన్ని కట్ చేయకుండా నేను రింగ్ బీడ్తో పాటుగానే, అదిగోండి రింగ్ బీడ్తో పాటుగా పట్టుకొని కింది నుంచి అయినా కానీ పైనుంచి కానీ ఇలా వేస్తే మనకు లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నమాట. సో థ్రెడ్ అనేది కంటిన్యూ రింగ్ బీడ్తో పాటుగా తిరుగుతుంది. మీకు ఎంతవరకు ఉండాలి అది అనుకుంటే అంతవరకు ఉంచేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను మీకోసమని ఇలా చూపిస్తున్నాను. పోగులు కూడా పట్టుకోవాలి, ఇలాగా టైట్గా పట్టుకొని సింగిల్ క్రోషా దగ్గరగా వేస్తున్నానండి. నేను బీడ్ అనేది అంటే మన రింగ్ బీడ్ కలర్ అనేది కనపడకుండా, ఇప్పుడు ప్లాస్టిక్ కూడా వస్తున్నాయి. ఈ రింగ్ బీడ్ గోల్డ్ కలర్ కనపడినా పర్వాలేదు, కానీ ప్లాస్టిక్ వచ్చినా కొంచెం ఆడుగా ఉంటుంది. కాబట్టి మనం దగ్గరగా రింగ్స్ అనేది వేసుకుంటే నీట్గా కనబడుతుంది ఫినిషింగ్. సింగిల్ క్రోషాస్ అన్నీ ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను థ్రెడ్ని ఇంకా చాలా కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకొని తర్వాత గ్లూ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనం డిజైన్లో కలిసిపోతుంది అన్నప్పుడు ఆ థ్రెడ్స్ పట్టుకున్నప్పుడు ఆ పోగుల్ని కూడా కలిసి మనం డిజైన్ని వేసేసుకోవచ్చు అన్నమాట. ప్లాస్టిక్ బీడ్స్ వస్తున్నాయి ఇప్పుడు, రింగ్ బీడ్స్ కూడా, లేదంటే డిజైనర్ రింగ్ బీడ్స్ కూడా వస్తున్నాయి. అవేమంటే కొంచెం ఇంత స్టిఫ్గా ఉండవు అన్నమాట. డిజైనర్ బీడ్స్ కూడా వాడుకోవచ్చు దీనికి, ఈ డిజైన్కి అని. అవి ఎప్పుడో తయారు చేస్తుంటారు, లూజ్ అయి ఉంటాయి, మనంత నీట్గా ఉండదండి వర్క్ ఫినిషింగ్. సో అందుకని నేను ఈ బీడ్స్నే ప్రిఫర్ చేస్తాను. సో ఈ విధంగా లాస్ట్ వచ్చిన తర్వాత మీరు వెనక్కి తిప్పుకొని మనం ఎక్కడైతే స్టార్టింగ్ వేసి ఉంటామో అక్కడ నాట్ వేసేయాలన్నమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ వేసి ఉంటామో దాన్ని కలిపి దీంతో పాటుగా మనం డిజైన్ని ఎండ్ చేస్తున్నాం. ఇక్కడ సింగిల్ క్రోషాస్ ఎండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఎండ్ చేసిన తర్వాత నాట్ వేసి, మీకు కావాలనుకుంటే ఇంకొక నాట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి స్మాల్ బీడ్ని, చిన్న బీడ్ని తీసుకుంటున్నాను. మీకు అవైలబుల్ బీడ్ మీరు తీసుకోవచ్చు, దీనికి డిజైన్కి ఏమి ఇబ్బంది ఉండదు. సో మీకు కావాల్సినటువంటి బీడ్ మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత బీడ్ని అలాగే పెట్టుకొని నేను డబల్ క్రోషా వేస్తున్నాను. ఎక్కడ వేస్తున్నానంటే 2 సింగిల్ క్రోషాస్ వదిలిపెట్టి థర్డ్ సింగిల్ క్రోషాకి బ్యాక్ సైడ్ మీరు తిప్పుకుంటే చూడండి, ఇలాగా హోల్ పెద్దగా కనబడుతుంది మనం వేసుకున్నటువంటి దాని దగ్గర నుంచి. ఆ విధంగా వేసుకొని ప్రతి 2 సింగిల్ క్రోషాస్ వదిలిపెట్టి నేను థర్డ్ సింగిల్ క్రోషాకి నాట్ వేసాను అనమాట బీడ్తో పాటుగా. అది డబల్ క్రోషాతో వేస్తున్నాను. ఇప్పుడు 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి వేసాను. మీరు కావాలనుకుంటే ఇక్కడ సింగిల్ క్రోషాతో కూడా బీడ్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ క్రోషా చూపించాను మీకు, ఇప్పుడు డబల్ క్రోషా చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే నీడిల్ పైన దారం చుట్టుకొని 2 సింగిల్ క్రోషాస్ గ్యాప్ వదిలిపెట్టి 3వ సింగిల్ క్రోషాకి నీడిల్ని కుచ్చుతున్నాను. నీడిల్ని కుచ్చి డబల్ క్రోషా వేసాను కాబట్టి 2 లూప్స్కి ఒకసారి, 2 లూప్స్కి ఒకసారి వేసాను. దారం పోగు ఎక్కడన్నా పట్టుకుందంటే అప్పుడే మనకు నీడిల్కి తెలుస్తుందండి, టైట్గా వస్తుందన్నమాట. సో ఒకసారి మనం నీడిల్ని బయటికి లాగేసి మళ్ళీ పట్టుకొని తీసుకోవచ్చు. అలాగే బలవంతంగా లాగేమనుకోండి, అది లోపల ఎక్కడో చోట మనం తీసుకున్నటువంటి దారము తెగిపోతుంది. తెగిపోయి తర్వాత డిజైన్ వేస్తూ పోయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ డిజైన్ అనేది డ్యామేజ్, దేనికన్నా తగులుకొని కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనం వేసినటువంటి డిజైన్ బట్టి కూడా. అందుకని దారం పోగుల్ని జాగ్రత్తగా పట్టుకోవడం నేర్చుకోండి అని బిగినర్స్కి నేను చెప్తున్నాను. మళ్ళీ డబల్ క్రోషా,
నేను ఇక్కడ 5 బీడ్ వరకు వేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే రింగ్ బీడ్ చుట్టూ మొత్తం వేసుకోవచ్చు. నేను హాఫ్ మాత్రమే వేస్తున్నాను అనమాట ఈ డిజైన్లో. హాఫ్ వేసిన తర్వాత మనకు లెంత్ చూసుకోవాలి, ఇటు అటు బీడ్కి హాఫ్కి కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. కుచ్చేటప్పుడు మనం సెంటర్ పాయింట్కి కరెక్ట్గా కుచ్చుతున్నామా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. ఈ డిజైన్ చాలామంది కామెంట్లో ఇన్స్టాలో అడుగుతున్నారు నాకు రింగ్ బీడ్ గురించి. దీంట్లో ఇంకొక టైప్ నేను శారీ మీద వేశాను రింగ్ బీడ్. అది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్తో వేసాను అనమాట. ఆ డిజైన్ని మళ్ళీ చూపించండి అని అడుగుతున్నారు. సో అవకాశం ఉంటే నేను మళ్ళీ తొందరలోనే మీకు ఆ డిజైన్ కూడా చూపిస్తాను. రింగ్ బీడ్ గురించి అయితే చాలా నా ప్లేలిస్ట్లో కూడా ఉందండి. చాలామంది చూస్తున్నారు దాన్ని, ఆ రింగ్ బీడ్ని ఈ విధంగా అనమాట. సో 4 వేసాను. ఇప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ శాంపుల్ పీస్ పైన కడుతున్నాను. సో ఈ విధంగా నీడిల్కి కుచ్చేసుకొని నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, నాట్ జరీ థ్రెడ్. జరీ థ్రెడ్ వాడట్లేదు, ఎందుకంటే జరీ థ్రెడ్ వాడడం వల్ల టైట్నెస్ ఉండదు అనమాట క్లాత్కి, మనం చూస్ చేసే మెటీరియల్స్కి. అందుకని నేను ఇక్కడ కాటన్ థ్రెడ్డే వాడతాను. ఎప్పుడైనా థ్రెడ్తో కట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం మనం సేమ్ కలర్, లేదంటే కలర్లో లేదు అన్నప్పుడు గోల్డ్ కలర్ తీసుకోవచ్చు. నేను ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ బీడ్ తీసుకున్నాను. మీకు అవైలబుల్ ఉన్నటువంటి బీడ్ని మీరు తీసుకోవచ్చు. దీనికి ఫ్లవర్ కంటే కూడా ముందు ఇంకొక చిన్న 3mm కానీ 4mm కానీ యువర్ చాయిస్ అనమాట. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇలా అల్లిన దానికి రెండింటి మధ్యన ఉన్నటువంటి సెంటర్ పాయింట్ హోల్ గ్యాప్లోంచి తీసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రింగ్ బీడ్ని వదిలేసి, మనమైతే ఫ్లవర్ బీడ్ వేసాం కదా, ఆ ఫ్లవర్ బీడ్లోంచి నీడిల్ని వెనకకు తీసుకొని రావాలి, అంటే శారీ మీదకి తీసుకురావాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా వేస్తే టైట్గా నాట్ పడుతుంది. నేను 2 దారం పోగులే తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 4 పోగులతో కూడా ఈ విధంగా టైట్గా వేసుకోవచ్చు. నేను 2 దారం పోగులతోనే చూపిస్తున్నాను, శాంపుల్ పీస్ కాబట్టి. మీరు 4 పోగులైనా వేసుకోవచ్చు, ఊడిపోతుందేమో అని భయం ఉంటే మీకు. ఈ విధంగా వెనకకు ఒకసారి ముందుకు ఒకసారి నాట్ని టైట్గా చుట్టేసి, దగ్గరగా వేసుకుంటే ఒక షో ఉంటుందండి, దూరంగా వేసుకుంటే ఒక షో ఉంటుంది. లుక్ అనేది, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా కనబడుతుంది. మీకు కావాల్సినటువంటి గ్యాప్లో మీరు దీన్ని తీసేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి హ్యాంగింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. నా ఈ ఐడియా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక షేర్ చేయండి.